Hello, 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 hello. All set, all set, all set. Let's go. Hello, 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 hello. Welcome back to Moto Vlogging by Jasti. మన ఫస్ట్ ఎవర్ గ్రూప్ రైడ్ స్టార్ట్ అయింది. లిటిల్ యాంగ్షియస్ అంటే ఇంతమంది ఎట్లా ఉంటారు, ఎట్లా మేనేజ్ చేస్తారు, ఏంది కదా. ఐఎమ్ లిటిల్ స్కేర్డ్, యూనో, నాట్ స్కేర్డ్, లిటిల్ యాంగ్షియస్. అంటే మనకి ఎప్పుడు ఒక గ్రూప్ లీడ్ చేయడం ఇవన్నీ మనకు అలవాట్లేదు. సో ఎస్, లెట్స్ సీ ఫర్ యాక్చువల్ రైడ్ స్టార్ట్ అయిన డే వాళ్ళ ఐ వాజ్ లిటిల్ యాంగ్షియస్. నేను చెప్పే కదా బండి హ్యాండిల్ అవుద్దా లేదా, ఏం చేస్తారు, బండి పడదొప్పుతారా లేదా, ఏంటి సంగతి, ఇవన్నీ నాకు అర్థం కాల కొంచెం. సో అందుకే ఫస్ట్ డే కొంచెం తేడాగా ఉండే. సో ఇవాళ నుంచి ఒక మార్షల్ లీడ్ చేస్తారు టీం మొత్తాన్ని, మా గ్రూప్ మొత్తాన్ని. నేను ముఖేష్ లాస్ట్ వస్తున్నాం ఫర్ ఎ రీజన్. అంటే వెనకాల ఎవరు లెఫ్ట్ అవుట్ అవ్వకుండా అందరూ బాగా తోలుతున్నారా లేదా మానిటర్ చేసుకుంటా, అందరు లైన్లో వస్తున్నారా లేదా, గేర్ అంతా సరిగ్గా వాడుతున్నారా, స్టంట్స్ ఏమైనా చేస్తున్నారా. అంటే చాలామంది కొంచెం ఎక్సైట్మెంట్లో చేతోలేసి తోలటం, నుంచొని తోలటం అంటే తోలచ్చు, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ టైమర్స్కి ఇట్స్ నాట్ రికమెండెడ్. నేను ఎట్లాంటి జిమ్మిక్కులు చేయడం. సో ఆల్ గుడ్. ఒక ఇద్దరు ముగ్గురు తప్పించి అందరూ ఫైన్, డూయింగ్ ఫైన్. ఆల్ గుడ్, ఆల్ గుడ్. పక్కా enjoying the ride? Yeah. Say hi. Hi. There's an age-old saying, right? When you drive a bloody car, it's like watching a movie. But when you ride a bloody bike, you're actually starring in it. Folks with no guts and glory, come to Mighty Kardungla. But bike pe aana. Yes. That's where with snow and Biking in Kardungla is best. thing was good. పక్కా Yeah. వాటర్ తాగు, త్వర కిందకి వెళ్ళిపో. ఓకే, ఎక్కువసేపు ఉండొద్దు. వాటర్ తాగు, వాటర్ తాగు. ऐसे the fashion words followers. And he helmet కింద ఉన్న కార్తిక్, ఈ హెల్మెట్ కింద ఉన్న నవీన్. మోటో బ్లాగర్ గణేష్ హియర్. బాబు అసలు ఎక్సైట్మెంట్లో అసలు కంటిన్యూస్గా బ్లాగ్ చేస్తూనే ఉన్నాడు అసలు ఆగట్లేదు బిడ్డ. And for your kind information, he is riding bike after I think for a couple of years, but he's doing pretty good, bro, pretty good. పోయినసారి లదాఖ్ ట్రిప్ వచ్చినప్పుడు I was so confused. అనగనగా ట్రిప్ అయిన తర్వాత వితిన్ 3 days గ్యాప్తో మనం లదాఖ్ వచ్చాము లాస్ట్ టైము. ఐ వాజ్ సైలెంట్, చాలా మాట్లాడా నేను. యాక్చువల్గా మోటో బ్లాగ్ చేసే చాలా మాట్లాడా, బట్ అన్నీ పోయినాయి, అది వేరే విషయం అనుకోండి. బట్ అలా మాట్లాడడం వల్ల నాకు చాలా షోల్డర్ ఫ్రీ అయింది, చాలా వాటికి ఆన్సర్స్ దొరికినాయి. బికాజ్ ఆఫ్ మాట్లాడటం, బికాజ్ ఆఫ్ రైడ్ వల్ల ఐ డోంట్ నో. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ ఐ టాక్ టు యూ పీపుల్, మై పీపుల్, సమ్ ఆర్ అదర్ వే అది డోర్ ఎక్కడ ఓపెన్ అవుద్ది, ఆపర్చునిటీ డోరు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వెళ్ళి రాయి గుద్దుకున్న తర్వాత ఇట్లా పెడుతుంది. నేను వదిలేసా బండిని, వదిలేసి పక్కకు పడిపోయాను. రికార్డ్ అయిందా? అదే రికార్డ్ అవ్వలేదు ఒకలాగా. ఇంకోసారి పడు. పడిపోయిన తర్వాత రికార్డ్ చేసి పడిపోయిన తర్వాత బండి చూపించాడు, మనోడు వచ్చాడు, హెల్ప్ చేశాడు. బ్రో థ్యాంక్ యూ సో మచ్. డోలు బజే రే బేచారా.
Friend zone Kamara. We are going back from Turtuk village, sorry. మనం ఒక 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఇది లాస్ట్ విలేజ్ అని పేరు ఉండేది, ఇప్పుడు ఫస్ట్ విలేజ్ అని పేరు మార్చారంట. అంటే మీరు ఒకవేళ మన పాత వీడియోలు చూస్తుంటే కనుక ఈ మొత్తం నీళ్ళు ఉండే, కంప్లీట్ వాటర్ ఫ్లో అవుతుండే, గ్రీన్ వాటర్, లష్ గ్రీన్, మధ్య మధ్య చెట్లు ఉన్నాయి. బాబా అప్పుడు అది వేరే వైబ్ అసలు కంప్లీట్లీ. అండ్ టు బీ వెరీ హానెస్ట్ విత్ యూ, నాకు ఎక్సైట్మెంట్ ఉంది నాకు, బట్ ఇట్స్ నాట్ లైక్ ఓహో ఆ ఎక్సైట్మెంట్ లేదు. జస్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై రైడ్. అంటే మనది 3వ సారి, ఫస్ట్ టైం ఉన్నంత ఎక్సైట్మెంట్ ఆబ్వియస్లీ లేదు, బట్ డెఫినెట్లీ లైక్ యూనో తోలేటప్పుడు అడ్రినలిన్ మాత్రం సేమ్ టు సేమ్, దేర్ ఇస్ నథింగ్ డిఫరెంట్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్ బ్రో. ఐ మీన్ దీని లైఫ్ అప్డేట్స్ అనుకోండి, లైక్ కెరియర్ అప్డేట్స్ అనుకోండి, కాంటెంట్ అప్డేట్స్ అనుకోండి, ఏదంటే అది అనుకోండి, మీ ఇష్టం. బట్ ఐఎమ్ టెలింగ్ టు మై పీపుల్, యూ పీపుల్ ఎస్పెషల్లీ, బికాస్ యూ డిజర్వ్ టు నో దీస్ థింగ్స్ ఇన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నా, ఏంటి అనేది. ఐ స్టార్ట్ ఫ్రమ్ అసలు ఈ ఇయర్ గోల్స్ ఏం పెట్టుకున్నా అంటే నేను ఆఫ్టర్ అనగనగా ఇట్ వాస్ రియలీ గ్రేట్. అనగనగా అంత సక్సెస్ అయిన తర్వాత కొంచెం భయం వేసింది నాకు. అంటే ఇప్పుడు స్టాండర్డ్స్ కొంచెం కొంచెం ఎక్కువ సెట్ చేసాము, బట్ ఇప్పుడు ఎట్లా నేను మ్యాచ్ చేస్తా ఏంటి అని చెప్పి దానికి 100% ఎఫర్ట్ పెట్టేసాము. మనకున్న రిసోర్సెస్ నేను, ముఖేష్, ధీరజ్. దాని తర్వాత కొంచెం మారిందనమాట మైండ్ సెట్ కొంచెం. అంటే ప్రతిసారి అంత హెవీ ఇన్వెస్ట్మెంట్ చేసి, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ ఎఫర్ట్, ఇట్స్ అబౌట్ టైమ్, ఇట్స్ అబౌట్ మెంటల్ ఎనర్జీ, ఇట్స్ అబౌట్ స్కిల్, ఎవ్రీథింగ్, పీపుల్, రిసోర్స్, ఎవ్రీథింగ్. ప్రతిసారి 100% ఇవ్వలేము. ఆఫ్టర్ అనగనగా ప్లాన్ ఏముండే అంటే ఓకే అనగనగా మీకు అందరికీ నచ్చింది, దీన్ని కంటిన్యూ చేద్దాం, బట్ నాట్ రెగ్యులర్లీ, సీజన్ వైజ్ చేద్దాము, సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అలా చేద్దామని డిసైడ్ అయ్యాం. దెన్ ఐ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ డిఫరెంట్ కాంటెంట్ అండ్ లైక్ వేర్ ఓన్లీ మై ఎనర్జీ, మై టైమ్, మై ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మెయిన్ థింగ్. రాస్తా ప్లేలిస్ట్ క్రియేట్ చేసాం, దాంట్లో 4 వీడియోలు పడినాయి. అండ్ రెస్పాన్స్ వాస్ నాట్ సో గ్రేట్, బట్ క్రియేటివ్లీ, ఎఫర్ట్ వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ టు ద పాయింట్. అంటే నేను ఏ విధంగా వీడియో అనుకున్నా అదే విధంగా వచ్చింది వీడియో. ఆ రిసెప్షన్ కొంచెం ఉంటుంది కదా, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అనగనగా అంత హై చూసిన తర్వాత కొంచెం మరీ వ్యూస్ ఆగిపోయినా, లేకపోతే బ్రాండ్స్ మీ అప్రోచ్ అవుతున్నా కానీ వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ మీ అనగనగా ప్లేలిస్ట్ ఎక్కువ వ్యూస్ ఉన్నాయి, దీనికి ఎక్కువ వ్యూస్ లేవు, అది ఇది అని చెప్పి. సో ఎక్కడో కొంచెం తేడా కొట్టింది. అంటే కొంచెం డౌన్ ఫీల్ అయ్యా. మరి ఇప్పుడు ఎట్లా వర్క్ చేయాలి, పెద్దగా అనగనగా చేయలేము అని చెప్పి. సో రాస్తాగా ప్లేలిస్ట్లో లదాఖ్ వీడియోలు పడ్డాయి. దాని తర్వాత దాని తర్వాత ఏంటి, ఓ మై గాడ్ వాట్ ఎ వ్యూ మ్యాన్. స్పితి వింటర్ ఎక్స్పెక్టేషన్ పడింది. అంటే మేము పెట్టిన ఎఫర్ట్కి వచ్చిన దానికి దిస్ నో మ్యాచ్. అంటే మేము పెట్టిన ఎఫర్ట్కి మేము చేసిన రిస్క్కి వచ్చిన వ్యూస్ సంబంధం లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ బ్రో. నేను ఐ డోంట్ డూ వీడియోస్ ఫర్ వైరాలిటీ, ఐ డూ వీడియోస్ ఫర్ ఎక్స్పీరియన్స్. అది క్లియర్ ఎప్పుడు నేను. బట్ ద సేమ్ టైం నాకు ఎందుకో వీడియోల వల్ల, ట్రావెల్ వీడియోస్ వల్ల ఐఎమ్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు మై పీపుల్, ఐఎమ్ నాట్ గివింగ్ బ్యాక్ టు పీపుల్ అనిపించింది నాకు. ఐ డోంట్ నో, సమ్హౌ పీపుల్ సే మీ బ్రో మీ వీడియోస్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి, మీ అనగనగా వీడియోస్, రాస్తా వీడియోస్ చాలా నేర్పించేది అని చెప్పి. బట్ అండ్ నాకు పర్సనల్లీ అవి ఎక్స్పీరియన్స్ అండ్ లెసన్స్ లాగే ఉంటాయి. ఆ ట్రావెల్ మై ట్రావెల్ స్టోరీస్, మై ట్రావెల్ జర్నల్ టైప్లో. అండ్ సో ఫర్ సేమ్ రీజన్ ఐ స్టార్టెడ్ 0.1 పాడ్కాస్ట్, సోలో పాడ్కాస్ట్. ఆ 0.1 సోలో పాడ్కాస్ట్ పర్పస్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు కన్వే వన్ ఐడియా ఆర్ వన్ థాట్ from my experiences, from my from my things I really care about. And na chuttu nenu I mean apart from my travel, apart from meeting people, I also incline towards startups, money, mental health, wellness, physical fitness, ఇవన్నీ చాలా వైడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ అంటే అందరిలో ఉంటాయి. ఆ మండే పాడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా ఐ వాంట్ టు టెల్ సంథింగ్. నేను 20s, మిడ్ 20s, ఎర్లీ 20s ఉన్నప్పుడు నాకు చెప్పేటోడు ఎవరు లేడు బ్రో. ఇలా చేయి, అలా చేయి అంటే, ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి, ట్రెడిషనల్ లైఫ్ కాకుండా వేరే స్కిల్స్ నేర్చుకోవాలి, లేకపోతే సైడ్ హసిల్ స్టార్ట్ చేయాలి, లైఫ్ని బ్రాడర్ పర్స్పెక్టివ్ ఎలా చూడాలి, జూమ్ లెన్స్లో ఎందుకు చూడటం ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈ జనరేషన్, ఇప్పుడున్న టెక్నాలజీ, ఐ మీన్ ఏ వరల్డ్, ఈ ఇంటర్నెట్ ఏజ్లో వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ యూ షుడ్ పర్స్యూ. సో ఏం నాకు చెప్పేటోడు లేడు బ్రో. ఎంతసేపటికి నా చిన్నప్పుడు ఏముండే అంటే మోస్ట్లీ సేమ్ కాలేజు, డిగ్రీ, పెళ్ళి, కట్నం, సోది, ఇల్లు, కారు, లైక్ లాట్ ఆఫ్ బుల్షిట్ మ్యాన్, లాట్ ఆఫ్ బుల్షిట్.
ఓకే, డబ్బులు సంపాదించాలి, డబ్బులు సేవ్ చేసుకోవాలి, యూనో బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి, జాగ్రత్త ఖర్చు పెట్టుకోవాలి. నేను వాటి నుంచి నేర్చుకుంది ఏం లేదు. ఓ ఒక నిమిషం. ఓ సో అందరు ఈ చెప్పిన వాళ్ళు నాకు లైఫ్ని ఇలాగే వెళ్ళాలి, ఇట్లాంటి చాయిసెస్ తీసుకోవాలి, ఇట్లాంటి చాయిసెస్ తీసుకోకూడదు, అందరు ఈ చెప్పిన వాళ్ళు, అందరు ఈ మాట చెప్పిన వాళ్ళే. బట్ వెన్ ఐ సీన్ అంటే నాకు ఎవరైతే చెప్పారో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ లైఫ్ ఏమన్నా బాగుందా బాగలేదని పక్కన పెట్టండి. బట్ ఒకటి మాత్రం క్లియర్, నేను ఇమాజిన్ చేసుకునే లైఫ్, నాకు కావాల్సిన లైఫ్ ఎలాగైతే ఉండాలనుకున్నాను, నా ఇమాజినరీ, నా డ్రీమ్స్లో, నా విజన్లో నా లైఫ్ ఎలా ఉండాలని అనుకుంటానో, ఈ సజెషన్లు ఎవరైతే ఇచ్చారో నా చుట్టూతా, వాళ్ళ లైఫ్ అలా ఉన్నాయంటే లేవు. నాట్ మై డ్రీమ్స్, మై గోల్స్ డజంట్ అలైన్ ఎనీవేర్. ఒక్క పాయింట్ కూడా ఎక్కడ అలైన్ అయ్యి లేదు ఎక్కడ. సో బట్ సమ్హౌ నేను వాళ్ళు పెద్దోళ్ళు అవడం వల్ల, నాకు వెల్ విషర్స్ అవడం వల్ల, వాట్ ఎవర్, నేను వాళ్ళ ఇంటా వచ్చా చాలా సంవత్సరాలు. మీరు చాలామంది అనుకుంటారు జాస్తి ప్రో లైఫ్ చాలా బ్యూటిఫుల్, చాలా అది ఇది, లివింగ్ ఇస్ డ్రీమ్ లైఫ్ అది ఇది అని. అఫ్ కోర్స్ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ లైఫ్, బట్ ఎట్ వాట్ కాస్ట్. అసలు టాపిక్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. పర్సనలీ నేనే ఫీల్ అవుతా అంటే, అరే బాబు అట్లీస్ట్ నాకు 20sలో, ఎర్లీ 20sలో, అట్లీస్ట్ మిడ్ 20sలో ఉన్నా కానీ ఎవడన్నా నాకు ఒక మైండ్ సెట్ గురించో, లేకపోతే థాట్ ఇలా కూడా థింక్ చేయొచ్చు, ఇలా థింక్ చేస్తే కూడా లైఫ్ ఉంటుంది, ఇలాంటి చాయిసెస్ తీసుకుంటే లైఫ్ పాసిబుల్ అవుద్ది అని ఎవడన్నా ఒక్కడన్నా నాకు చెప్పుంటే, అట్లీస్ట్ చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ నాకు అది తెలుసుంటే, నాకు మేబీ నేను వినేవాడినేమో, నేను తెలుసుకునేవాడినేమో, ఐ డోంట్ నో. కहाँ तक थोड़ा दूर गाँव जाने ना. अरे ओके. हाँ, నాకు ఎవడన్నా చెప్పుంటే అట్లీస్ట్, मैं बात कर रहा हूँ, क्या फ़ोन में बात कर रहा हूँ, నాకు ఎవడన్నా చెప్పుంటే మేబీ నా లైఫ్ ఇంకా చాలా బెటర్గా ఉండేది, ఇంకా బెటర్గా చేస్తూ ఉండేవాడిని డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు ఏమైంది బ్రో అంటే, ది లాట్ ఆఫ్ థింగ్స్, అంటే ఫినాన్షియల్లీ, మెంటల్లీ వీఆర్ గోయింగ్ త్రూ లాట్. అండ్ నేను కానీ ధీరజ్ కానీ. आपका नाम क्या है? मेरा नाम सलमान है. सलमान? हाँ. उसका? नबीद हुसैन. क्या करते हैं आप लोग? पढ़ाई करते हैं. कौन सा क्लास में अभी? 7th में. 7th? कौन सा स्कूल में? गवर्नमेंट मिडिल स्कूल. कहाँ पे, कौन सा गांव में स्कूल है? अच्छा. हाँ? अभी हॉलीडेज है? नहीं. अच्छा संडे है. ओके ओके ओके. पता है हैदराबाद कहाँ पे? कहाँ पे हैदराबाद? साउथ में. हैदराबाद के बारे में क्या पता? नहीं पता. अच्छा. वो पहले एक बंदा था ना, वो बनाता था, हम जाते थे उसके साथ था ना. अच्छा. उसने बोला कि वो यूट्यूब में वीडियो बनाते हैं. अच्छा, क्या वीडियोस देखते हो यूट्यूब पे? यूट्यूब पे शॉर्ट्स देखते हैं. कौन सा? शोर? हाँ. वो यूरोप बंदा का? नहीं, शॉर्ट्स. हाँ. ओहो, ओके ओके ओके. मैंने खुद बनाना है ना. अच्छा अच्छा. बनाया था मैं, चट्टान पे बहुत गया था ना, ऐसे बड़े बड़े चट्टान, उधर जो व्हाइट कलर के चट्टान दिख रहे हैं ना, हाँ. उधर मैं गया था. ओ. उधर गया था, मैंने वीडियो बनाया, इतना व्यूज नहीं आया. अच्छा अच्छा अच्छा. चलो सलमान राइट? आपका नाम सलमान है? मेरा नाम नदीम. तेरा? सलमान. चलो नाइस मीटिंग यू. सॉरी पुष्पा. आपका नाम पुष्पा है ना? चलो बाय बाय ब्रो. आपका आंख बहुत अच्छा है. पास में आओ, हाय बोलो, यहाँ पे हाय बोलो. हाय बोलो. चलो चलो बाय बाय. बस चलो बाय बाय. हाँ थैंक यू. సో మ్యాటర్ ఏంటంటే, సో అనగనగా తర్వాత వీ ఫెల్ట్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, ఎవ్రీథింగ్, అండ్ ఇట్ ఈస్ ఫాలింగ్ ఇన్ ప్లేస్ స్లో, స్టెప్ బై స్టెప్. నా చిన్నప్పటి నుంచి ఏం చేశారంటే బ్రో, డబ్బులు సంపాదించడం క్రైము, డబ్బులు సంపాదించడం పాపం, డబ్బులు సంపాదించడం అనేది ఒక శాపం లాగా
నా మైండ్లో పెట్టేశారు. డబ్బున్న వాళ్ళంతా పిచ్చినా కొడుకులు, డబ్బున్న వాళ్ళంతా డబ్బు ఉంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, డబ్బు ఉంటే చెడిపోతారు. సో ఇట్లాంటివన్నీ బ్రెయిన్లో పెట్టేశారు భయ్య. లిటరల్లీ ఇవన్నీ బ్రెయిన్లో పెట్టిన తర్వాత నేను కాంటెంట్ క్రియేషన్లోకి వచ్చి వాటికి 4 years అయింది. నేను 4 years కాంటెంట్ క్రియేషన్లోకి వచ్చి. అరే नहीं छोड़ो, जो बच्चा है छोड़ो. ये सब मोबाइल का चक्कर है ये सब. बाय 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 बाय. నో కంప్లైంట్స్ బ్రో, నో కంప్లైంట్స్. అంతే ఉంటారు. ద మోర్ యూ అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఏమొస్తున్నాయి చెప్పండి ఇవాళ రేపు. వాడిని ప్రాంక్ చేయ, ఈయన్ని ప్రాంక్ చేయ, వాడు కింద పడితే నవ్వా, వాడు చచ్చిపోతే అబ్బా అంటాం, వైలెన్స్ని నార్మలైజ్ చేయటం, చంపేయడాన్ని నార్మలైజ్ చేయటం, ఒకరిని ఇన్సల్ట్ చేయటం, ఒకరిని ఇన్సల్ట్ చేసి మనం నవ్వటం. సో దీస్ థింగ్స్ ఆర్ నార్మలైజ్డ్. సో పిల్లలు ఏం నేర్చుకుంటారు పిల్లలు కూడా. సో వాళ్ళ తప్పేం లేదు, మన తప్పే బొక్క. కాంటెంట్ క్రియేషన్లోకి వచ్చి 4 years అయింది. 4 years నేను సంపాదించింది ఏం లేదు. జస్ట్ నేను ఉండటానికి తినడానికి ఐఎమ్ బేరీ సర్వైవింగ్ ఆన్ మై కాంటెంట్ క్రియేషన్. అండ్ సైడ్గా నేను కాంటెంట్ స్ట్రాటజీ అని కన్సల్టింగ్ అని చేస్తూ ఉంటాను. అవి వేరే అప్పుడప్పుడు అవి కూడా రెగ్యులర్గా ఉండవు. ఒక 3 months 2 months క్లయింట్స్ ఉంటారు అనమాట, నాట్ మోర్ దెన్ దట్ వన్. సో ఐఎమ్ సర్వైవింగ్. అనగానే తర్వాత అయితే ఐ ఫెల్ట్ ఓకే నౌ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. మనం తెలుగు క్రియేటర్ అయిపోయేపాటికి ఆప్షన్స్ ఆర్ లిటిల్ లిమిటెడ్. కానీ మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దేర్ ఆర్ మనీ మేకింగ్ ఆపర్చునిటీస్, బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దోస్ రూట్స్. డెఫినెట్లీ నాట్. ఐ డోంట్ నో బ్రో, దీన్ని ఎట్లా చెప్పాలి మీకు. ఇయర్ గోల్స్ టాప్ ప్రియారిటీ గోల్స్ ఏంటంటే ఐ వాంట్ టు సేవ్ మై పీపుల్ అరౌండ్ మీ. ఐఎమ్ సో లక్కీ ఐ గాట్ పీపుల్ ఐ లవ్, అంటే పీపుల్ ఐ లవ్ వర్కింగ్ విత్. నెంబర్ 1 ధీరజ్, నెంబర్ 2 ముఖేష్. దే ఆర్ విత్ మీ ఇన్ మై వెరీ వెరీ క్రూషియల్ టైమ్ ఆఫ్ మై కెరియర్ ఇన్ మై లైఫ్. వీళ్ళిద్దరు, ముఖేష్ అండ్ ధీరజ్, వీళ్ళిద్దరు నా మీద ప్రేమతో, ఓన్లీ బికాస్ ఆఫ్ మీ. వీళ్ళిద్దరు అసలు ఎప్పుడు నాతో పాటు డబ్బుల కోసం ఏ రోజు నాతో పనిచేయలేదు. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ ఆర్ దే ఆస్డ్ ఫ్రమ్ మీ, ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి, నాకు అది చేసేయని. నాట్ ఈవెన్ సింగిల్ టైమ్ దే ఆస్డ్ మీ. బట్ ఎన్ని రోజులు అలా చేస్తారు. ఐ లవ్ వర్కింగ్ విత్ దిస్ 2 people, ఎస్పెషల్లీ దిస్ 2 people. ఐ రియలీ లవ్. ఈ లవ్ ఇవన్నీ బాగుంటాయి, డబ్బులు ఏమైనా పనిచేయడానికి బాగుంటాయి, కానీ లైఫ్ ఎప్పుడూ ఒకటేలాగా ఉండదు కదా. రేపు పొద్దున వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ రావచ్చు, రేపు పొద్దున సిచ్యువేషన్ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ రావచ్చు వేర్ దే రిక్వైర్ మనీ. దే హ్యాడ్ టు టేక్ దట్ ఆప్షన్ టు లీవ్ మీ ఆర్ వర్క్ ఫర్ మనీ ఆర్ సంథింగ్. ఆ రోజు వచ్చిందంటే దెన్ ఐ లూజ్ దిస్ పీపుల్ మ్యాన్. ఐ విల్ డెఫినెట్లీ లూజ్ దిస్ పీపుల్. అందుకే ఐ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ పీపుల్. ఐ వాంట్ టు మేక్ మనీ దిస్ ఇయర్. నాకున్న స్కిల్స్తో, మనకున్న డిస్ట్రిబ్యూషన్తోనే మనం డబ్బులు చేయాలి. ఐ వాంట్ టు మేక్ లివింగ్ అవుట్ ఆఫ్ ఇట్ జెన్యూన్లీ. ఇప్పుడు నాకు కాంటెంట్ క్రియేషన్ అనేది జాబ్ లాగా అయిపోయింది. స్టిల్ I love making videos, but it is my job now. I feel it is my job and responsibility now, because I have Dheeraj, because of I have Mukesh, I have Rohit, I have other people, Ashwini gani, Karimnagar Rohit gad gani. So these are people around me always. నేను నా లైఫ్లో ఒక 2 రూపాయలు, ఒక 10 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు, 30 రూపాయలు తక్కువ సంపాదించిన బాధలే కానీ ఐ వాంట్ టు స్టే విత్ దిస్ పీపుల్. నో మ్యాటర్ వాట్ ఐ వాంట్ టు స్టే విత్ దిస్ పీపుల్. నేను 9 to 5 జాబ్లో ఉన్నప్పుడు నాకు ఎట్లాంటి ఫీలింగ్ ఉండే అంటే, అబ్బా పొద్దున్న ఇప్పుడు మేనేజర్ గారిని చూడాలా, టీమ్ లీడర్తో బూతులు తప్పించుకోవాలి, ఆ వర్క్ ఈడి మొహం చూడాలి, ఆడి మొహం చూడాలి, ఇప్పుడు వీళ్ళ పక్కన కూర్చోలిపోయి అనే ఫీలింగ్, చాలా హెస్టెడ్ ఫీలింగ్ ఉండేది. ఎప్పుడు టైం అయిపోద్దా, ఎప్పుడు ఇంటికి దొబ్బేద్దాం అనే మూడ్లో ఉండేవాడిని. బట్ ఆఫ్టర్ లీవింగ్ మై జాబ్, కాంటెంట్ క్రియేషన్లోకి వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ ధీరజ్ గారు వచ్చిన తర్వాత, ఆ ఫీలింగ్ జీరో బ్రో, జీరో. అంటే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందంటే అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. ఇట్ ఈస్ ట్రూ ఫ్రీడమ్. ఇట్ ఈస్ ట్రూ ఫ్రీడమ్ ఇన్ యువర్ లైఫ్. అచీవ్ చేసినట్టే బ్రో. అంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్ మీనింగ్ అచీవ్ చేసినట్టే. మన లైఫ్లో 60% ఆఫ్ ద టైం వీ స్పెండ్ విత్ పీపుల్ వీ వర్క్ విత్. అది ఆఫీస్లో అయినా, ఇంట్లో అయినా, ఏ వర్క్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా కానీ యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ టైం విత్ యువర్ పార్ట్నర్స్ అండ్ యువర్ కొలీగ్స్. అదే కొలీగ్స్ నీ ఫ్రెండ్స్ అయితే, నీ వెల్ విషర్స్ అయితే, అండ్ యు ఆర్ హ్యావింగ్ ఫన్ విత్ దెమ్. అంటే నువ్వు వర్క్ చేసే వాళ్ళతో నువ్వు యు ఆర్ హ్యావింగ్ ఫన్ అన్నప్పుడు ఇట్ ఫీల్స్ బ్యూటిఫుల్ బ్రో. ఇట్ ఫీల్స్ బ్యూటిఫుల్.
సో ఆ ఫీలింగ్లో ఉన్నా నేను ప్రస్తుతం. ఆ రియలైజేషన్ వచ్చింది నాకు. సో అందుకే ఐ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ పీపుల్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ ప్రీషియస్ పీపుల్ ఇన్ మై లైఫ్. तो साइड हो బంగారం, సైడ్ हो ప్లీజ్. నాకు వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ వచ్చింది రిగార్డింగ్ ట్రావెల్. అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, బట్ ఇట్స్ రియలీ గుడ్ న్యూస్ అండ్ బిగ్ న్యూస్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ డెఫినెట్లీ. నేను ఆ మనిషి గురించి, ఆ ఆపర్చునిటీ గురించి, అసలు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అంటే ఏం చేస్తున్నా, ఏం చేయబోతున్నా, వాట్ ఎవర్ ఐ చిన్నగా చెప్తాను. నేను టైం వచ్చినప్పుడు చెప్తా ఖచ్చితంగా. బట్ నేను ఇచ్చే సజెషన్ ఎవరికైనా కానీ, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ, బీ నైస్ టు పీపుల్ ఫర్ నో రీజన్. అంటే ఏ ఇంటెన్షన్ లేకుండా కైండ్గా ఉండండి జనాలతో, మీ చుట్టూ ఉన్న వాళ్ళతో. కుదిరితే హెల్ప్ చేయండి వాళ్ళకి. హెల్ప్ చేయడం ఓన్లీ డబ్బులు ఇవ్వడం లేకపోతే ఆస్తులు ఆడటం కాదు. జస్ట్ జెన్యూన్గా వాళ్ళకి కావాల్సిన ఒక చిన్న ఆ పుష్ ఇవ్వండి. కావాల్సిన ఒక షోల్డర్ మీద ట్యాచ్ చేసారే, నేనున్నా చెయ్యి, నువ్వు వెళ్ళు, ఏం కాదు అనే చిన్న ధైర్యం ఉంటుంది చూసారు. ఆ ధైర్యం ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఆర్ ర్యాండమ్ పీపుల్ దట్ యూ కమ్ అక్రాస్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బ్రో. ఐ ప్రామిస్ యూ, వాళ్ళ లైఫ్తో పాటు మీ లైఫ్ కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. చూస్తున్న చాలామంది నా లైఫ్లో స్టార్టింగ్ నుంచి లేరు. గణేష్ కానీ, కళ్యాణ్ కానీ, నవీన్ కానీ, శవనన్న కానీ, యూనో నరేష్ కానీ, సాత్విక్ కానీ, రిధి కానీ, ఇలా లాట్ ఆఫ్ పీపుల్. నో వన్ ఎవరు నా స్టార్టింగ్ నుంచి లేరు. ఇప్పుడు అందరూ అనుకోవచ్చు వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్, మీరు కంటెంట్ క్రియేటర్స్, మీకు అవసరాలు ఉంటాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. నువ్వు మీట్ అయిన ప్రతి ఒక్కరితో ఆ ట్రాన్సాక్షన్ అవసరం ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ వాల్యూ ఉండి మనం మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు మనతో పాటు ఫ్రెండ్షిప్ చేస్తారంటే ఐ రియలీ డోంట్ థింక్ సో బ్రో. దేర్ మస్ట్ బీ మోర్ దాన్ దట్. ఆ ఎనర్జీ ఉంటేనే ఎవడైనా కలుస్తాడు, ఎవడైనా ఉంటాడు. ఐల్ బీ హానెస్ట్ విత్ యూ. నేను కూడా ఇనిషియల్ డేస్లో హైదరాబాద్ వచ్చినప్పుడు, అంటే కంటెంట్ క్రియేషన్ ఫీల్డ్లో అని చెప్పి, కంటెంట్ క్రియేషన్ బిజినెస్ ఈ లైన్ ఆఫ్ వర్క్లో నాకు చాలామంది చెప్పారు హైదరాబాద్లో జనాలు అలా ఉంటారు, ఇలా ఉంటారు, నీ ఫీల్డ్లో జాగ్రత్తతో ఎక్కువ మోసాలు జరుగుతాయి, ఎక్కువ నేను యూజ్ చేసుకోవడం ట్రై చేస్తారు అని చాలామంది చెప్పారు. ఐ విల్ నాట్ నేమ్ దోస్ పీపుల్, బట్ చాలామంది చెప్పారు నాకు. వాళ్ళు నేను వినలేదు, నేను పట్టించుకోలేదు. బట్ అగైన్ మనం పట్టించుకోకపోయినా మన బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్లో ఖచ్చితంగా ఉంటుంది అది. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఐ మెట్ లాట్ ఆఫ్ పీపుల్, లైక్ వెరీ నైస్ పీపుల్. కళ్యాణ్, గణేష్, రిధి, నవీను, యూనో నరేష్. ట్రస్ట్ ఇష్యూస్ నాకు కొంచెం ఎక్కువ అనమాట. క్రియేటివిటీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందో అక్కడ నాకు కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. నేను నమ్మను త్వరగా జనాల్ని. చాలా టైం పడుతుంది. అరే ఎందుకు అసలు నాతో ఎందుకు ఎంత మంచిగా ఉంటున్నారు, ఎందుకు హెల్ప్ చేస్తారు నాకు, వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్, నా నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఎక్స్పెక్ట్ చేయట్లేదా, ఏంటి, ఇన్ని బొచ్చే డౌట్లు బ్రో. వన్స్ నాకు ఆ రియలైజ్ వచ్చిన తర్వాత అరే ఎందుకు ఇప్పుడు నేను కూడా, సో ఇప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తున్నా అంటే అవతలోడు అంతే ఆలోచిస్తారు కదా, ఇప్పుడు నేను కూడా అంతే ఉంటా కదా, నేను కూడా ఇట్లా ఉన్నప్పుడు అవతలోకి ఇదే ఫీలింగ్ వస్తుందేమో అని చెప్పి ఎక్కడో ఒక పాయింట్ దగ్గర నాకు బాగా హిట్ అయింది. అంటే ఇప్పుడు నేను కూడా చాలా మందితో నైస్కుంటున్నా అంటే సంథింగ్ ఏదో ట్రాన్సాక్షన్ ఆర్ సంథింగ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్ అనే ఒక చిన్న థాట్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. నేను చేసేటప్పుడు మాత్రం ఐఎమ్ బీయింగ్ నైస్ అండ్ జెన్యూన్లీ బీయింగ్ నైస్ అండ్ ఫర్ నో రీజన్. బట్ వాళ్ళు చేసేటప్పుడు మాత్రం యూనో నువ్వు ఇట్లా డౌట్లు పడుతున్నావు అని చెప్పి ఎప్పుడు వాళ్ళతో కలవడానికి వెళ్ళినా కానీ ఎక్కడ నాకు 1% హెసిటేషన్ ఉండేది లోపల, సెల్ఫ్ డౌట్ ఉండేది. ఈ రియలైజేషన్ వచ్చిన తర్వాత, మైండ్ తీసేసిన తర్వాత ఇట్ ఫెల్ట్ సో గుడ్ బ్రో. ఇట్ ఫెల్ట్ సో గుడ్, సో గుడ్. హైలైట్ ఏంటంటే నేను ఎప్పుడైతే 100% వీళ్ళని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశానో, నా మధ్యలో డౌట్ ఎప్పుడైతే నా బ్రెయిన్లో క్లియర్ చేసుకున్నానో, ఆపర్చునిటీ స్టార్టెడ్ ఓపెనింగ్ అరౌండ్ మీ. ఫర్ ఎగ్జాంపుల్ వికాస్ అన్న. సో I don't know, from nowhere that man came into my life and created a lot of difference. Connotation ఎక్కడి నుంచి ఒకరికి వెళ్ళిపోయింది. I'm really sorry again. I'll be back to my topic. Update about అనగనగా సీజన్ 2 తెలంగాణ స్టార్ట్ అయిపోయింది. అంటే మధ్యలో 10 days షెడ్యూల్ చేసి 10 days షూట్ జరిగింది. లాస్ట్ టైం రిసెప్షన్ వాజ్ సో గుడ్, కానీ నథింగ్ వాజ్ ప్లాన్ లాస్ట్ ఇయర్. ఎవ్రీథింగ్ వాజ్ ర్యాండమ్ లాస్ట్ ఇయర్. వెళ్ళే ప్లేసు, కలిసే మనిషి, తినే ఫుడ్, పడుకునే రూము, అన్నీ ఇట్ వాజ్ ర్యాండమ్. బట్ దిస్ ఇయర్ కొంచెం మనం ఉన్న సొసైటీలో, మనం ఉన్న ప్లేస్ కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి యాజ్ ఏ రెస్పాన్సిబుల్ గై, ఎట్లా నేను 9 to 5 జాబ్ చేయట్లేదు, ట్యాక్స్లు పే చేయట్లేదు. సో అంటే మిగతా ట్యాక్స్లను కడుతున్నా, బట్ ఈ మేజర్ ట్యాక్స్లు కట్టట్లేదు కాబట్టి ఫ్రమ్ మై సైడ్ మై ట్యాక్స్ వుడ్ బీ క్రియేటింగ్ ఇంపాక్ట్ ఇన్ సొసైటీ. ఈసారి కొంచెం ఇంపాక్ట్ ఉండాలి అని చెప్పి ఇంటెన్షనల్గా 30% షూట్ చేస్తాము, అన్ఇంటెన్షనల్గా 70% షూట్ చేస్తాము. వెబ్ సిరీస్లో జనాలు మాట్లాడారు కదా, వాళ్ళందరూ ర్యాండమ్ పీపులే. కానీ ఈసారి నేను ఒక 10 మందిని, ఒక 20 మందిని సెలెక్ట్ చేసి, ఒక నిమిషం సౌండ్ వస్తుంది, ఓకే. సో ఎవరైతే మన తెలంగాణలో
ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారో మన మధ్యలో ఉంటా వాళ్ళ గురించి ఎక్కువ మంది తెలియదు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్టోరీస్ బయటపెట్టాలనేదే ఇంటెన్షనల్ 30%. సో వాళ్ళకు 30% ఉంటుంది, మిగతా అంతా ర్యాండమ్ విలేజెస్ ఎక్స్పీరియన్సెస్, we are going to meet, what kind of stories we'll cover, I have no clue. బట్ దిస్ 30% విల్ బి ప్లాన్డ్. స్పాన్సర్స్ ఎతికే పనిలో ఉన్నాము, స్పాన్సర్ ఎతికే ప్రాసెస్లో ఉన్నాము. యూట్యూబ్ గోల్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ యూట్యూబ్లో 300K కొట్టాలి, లేకపోతే మై డైలీ మీన్స్ ఆఫ్ లివింగ్ చాలా కష్టమైపోద్ది. విల్ ఫిగర్ అవుట్. దాంతోపాటు మన 0 Point ఫిలాసఫీని కొంచెం స్ప్రెడ్ చేయాలి, మెసేజ్ని పాస్ చేయాలి. రీసెంట్ టైమ్స్ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ పాడ్కాస్ట్ చాలామంది చాలా రిలేట్ చేసుకుంటున్నారు, చాలామంది ఇంకా చేయండి బ్రో అంటున్నారు, చాలా నచ్చుతుంది. బట్ ఐ థింక్ వీ షుడ్ రీచ్ మోర్ పీపుల్ అండ్ నాట్ త్రూ పాడ్కాస్ట్. డెఫినెట్లీ ఇంకేదైనా ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి వీళ్ళ కోసం. పీపుల్ హూ రియలీ వాంట్ టు మీట్ అదర్ పీపుల్, హూ వాంట్ టు టాక్ టు స్ట్రేంజర్స్, హూ వాంట్ టు జస్ట్ ఫైండ్ ద ట్రైబ్. ట్రై చేయాలి ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. అండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా సెట్ చేయాలి. I don't know how all these things align together. Let's see. So adi career update. Hopefully voice anta clear ga ochindi anukunna. Last time chala dobbindi. Thanks for listening to my solo podcast from Ladakh, from 15,000 feet. Okay, malli next video lo malli ikkade ekkado kaludam. Okay, take care, stay safe and bye.